ఏంటి భాస్కర్ ఇది? నన్ను అనుమానిస్తున్నావా? నా ఫోన్ చెక్ చేస్తున్నావు, రోజు రోజుకి దిగజారిపోతున్నావు. నువ్వు ఒక ఇడియట్ భాస్కర్. ఏంటే నన్నే ఇడియట్ అంటావా? అంటాను. నువ్వు ఇడియట్వే కాదు, ఫూలు కూడా. నన్నే అంత మాట అంటావే? నన్నే కొడతావా? ఇంక నీతో కలిసి బతకడం నా వల్ల కాదు. నీలా అనుమానం ఉన్నవాడితో కలిసి ఉండడం నా వల్ల కాదు. బాగానే ప్లాన్ చేసావు ఎవరితోనే వెళ్ళిపోవడానికి. తిట్టావు భరించాను, కొట్టావు భరించాను. నీలాంటోడికి భూమి మీద బతికే అర్హత లేదురా. చావురా, చావు. ఏంటి భాస్కర్ ఇది? గత కొన్ని రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నాను. నా ఫోన్ చెక్ చేస్తున్నావు, నన్ను అనుమానిస్తున్నావు. నేను నీకోసం, నా కోసం, మన పిల్లల కోసం జాబ్కి వెళ్తున్నాను, కానీ తప్పుడు పనులు చేయడానికి కాదు. బయట నేను 100 మంది మగాళ్ళని ధైర్యంగా ఫేస్ చేయగలుగుతున్నాను, కానీ ఇంట్లో నిన్నొక్కడిని ఫేస్ చేయలేకపోతున్నాను. ఇది నువ్వు సిగ్గుపడాల్సిన విషయం భాస్కర్. అసలు ఈ ప్రాబ్లం ఏంటి చెప్పు. బయట ఆడవాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు రాజీ. అందుకు నువ్వు ఎక్కడ దూరం అయిపోతావని భయం వేస్తుంది. పిచ్చి భాస్కర్, నువ్వు అన్నట్టు కొంతమంది ఆడవాళ్ళు అలాగే ఉండుండొచ్చు, కానీ ప్రపంచం ఎంత మారినా ఒకళ్ళు మాత్రం ఎప్పటికీ మారరు. అదెవరంటే భర్తను ప్రేమించే ఆడది. నేను ప్రేమిస్తున్నాను భాస్కర్, ప్రేమిస్తూనే ఉంటాను. గడప దాటి జాబ్కి వెళ్ళిన తర్వాత మా ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా భాస్కర్? చేస్తున్న పని మీద శ్రద్ధ పెడుతూనే ఈ టైంకి నా భర్త ఏం చేస్తున్నాడో, పిల్లలు తిన్నారో లేదో, ఇవే ఉంటాయి మా ఆలోచనలు, ఇంకేముండవు. అయినా జాబ్కెళ్ళే ఆడవాళ్ళ మీద, పనిచేసే ఆడవాళ్ళ మీద నీ అభిప్రాయం కరెక్ట్ కాదు భాస్కర్. చివరిగా ఒక మాట భాస్కర్, మీ మగవాళ్ళు అది సాధించాం ఇది సాధించామని చెప్పుకు తిరగడం కాదు. కట్టుకున్న దాన్ని సాధించకుండా ఉండండి చాలు. జాబ్కెళ్ళే ఆడవాళ్ళని వేధించకుండా ఉండండి చాలు. ప్రతి ఆడది భర్త నుంచి ప్రేమను కోరుకుంటుంది, అనుమానాన్ని అస్సలు సహించలేదు. అది గొడవలకు దారితీస్తుంది, జీవితాన్ని నరకం చేస్తుంది. తెలుసుకో భాస్కర్. క్షమించు రాజీ, నువ్వేటో తెలిసి కూడా నీ విషయంలో తప్పుగా ప్రవర్తించాను. లైఫ్లో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రానివ్వు. సారీ రాజీ. భార్యాభర్తల మధ్య ప్రేమలుండాలి గాని క్షమాపణలు ఉండకూడదు. సాయంత్రం నేను త్వరగా వస్తాను, నువ్వు కూడా త్వరగా రా. అందరం కలిసి సినిమాకి వెళ్దాం. సరే. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఒక నిమిషం ఆకవే. ఏమైంది? ఎందుకు ఆపావు? నీకే అనుకుంటే ఫోన్ వచ్చింది. హలో, ఎవరు? ఓకే, నేను ట్రాఫిక్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. రాజీ, నేను చెప్పింది ఏం చేసావు? కొంచెం బాగా ఆలోచించు. చూడండి సుబ్బు గారు, సుజాత తెలుసు కదా మీ వైఫ్. నిన్నే కలిశాను, క్యాజువల్గా మాట్లాడాను.
ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈరోజు మీ గురించి మాట్లాడమంటారా? వద్దు వద్దు వద్దు, ఇంకెప్పుడు నేను ఎప్పుడు నీ జోలికి రాను. శభాషే రాజీ, నా కొడుకు బాగా ఇచ్చావు. ఈ జీవితంలో నీ జోలికే కాదు, ఏ అమ్మాయి జోలికి వెళ్ళడం. ఇంకా ఈ ప్రపంచంలో అన్నీ మారినాయే, ఆడదాన్ని చులకనగా చూడడం తప్ప. ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అంటారు. కానీ ఆ మాట మాటగానే ఉండిపోయిందే. నిజమేనే రాజీ, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ మనం నీలా ధైర్యంగా ఉండడం తప్ప ఇంకేం చేయగలం? సరే ఎక్కు. అవును, ప్రపంచంలో అన్నీ మారినాయి. ఆడవాళ్ళని చులకనగా చూడడం తప్ప. స్త్రీ లేకపోతే జననం లేదు, అయినా మనం వారికి విలువ ఇవ్వం. స్త్రీ లేకపోతే గమనం లేదు, అయినా మనం వాళ్ళని చులకనగా చూడడం మాత్రం మానం. ఆడవాళ్ళని గౌరవించండి, మన దేశ ప్రతిష్టను పెంచండి.